ఉన్నదంతా ఇచ్చైనా సరే ఈ తొక్కలో బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా, మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. వీడికి ఒక బంపర్ ఆఫర్. వీడు చచ్చిన బతికిన బయటికొచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్గా పని దొరికింది, అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న బిజినెస్ మ్యాన్, నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ నా బతుకు. నేను ఈడికి డ్రైవరు, వీడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. తినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఈయన కొడుకులు ఎందుకు వచ్చారు? దొబ్బేయాలి ఇక్కడి నుంచి. ఏంటమ్మా వంశీ, బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపెందుకు నాన్న? రేయ్ ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్న మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్న. నువ్వెవడో అనుకున్నా దగ్గరికి వచ్చావు. ఏయ్, పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేస్ మారదురా. సరే సరే, నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసి అది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్. అర్థం కాలేదా? జైలు, వెంకట్రావు. వెంకట్రావా? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడైపోయాడా? ఏయ్, ఆ డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టేవేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేను ఎక్కను. ఏయ్, జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసోడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అయినా అంత సెక్యూరిటీలో ఏం దొప్పించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నావు? సెక్యూరిటీయా? సెక్యూరిటీ బండనా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదేటి ఈడికి. ప్లానేటి నా బొక్కేటి, అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనేసినాడు. నన్న వంశీ, నాకంటే ముందు ఆ వెంకట్రావు గాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేమో ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్లో పెట్టాను. వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి, సర్క్యూట్స్, సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనా కొడక, బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పని కొన్నావా? ఏటి బండ నా కొడుకు అనేసినావా? జబ్బాలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, 2 కాళ్ళు గాల్లో లేపి గిలకలు కొట్టేసుకుంటావు మరి. ముయ్యే చూడు బాస్, నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ అదో మీరే దొబ్బించుకోండి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా. నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి. అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు, సర్వం నాకు ఇచ్చేశాడు. ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్ట తప్ప. ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు. తిరగమో తెట్టేసి సందు చూపించి ఈడికి. చెప్తున్నా, చెయ్యి పడిందా బండనాయలా. అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయలా. చిట్టి, ఓరు నువ్వు పైకెత్తిరా. నువ్వు కాలేదు బండలమ్మడికే వదిలిపేస్తాలే.
కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే ఈ డబ్బంతా తీసుకోండి. నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుదాం అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేంబి? గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేంబి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను. దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పని ఉన్నది, నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ చల్. బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తే ఆడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. ఫు, నా బతుకు. ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు. ఎత్తో ఎత్తో రేయ్ ముసలోడా, ఎత్తురా. అబే వస్తాలే. పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతాను అనుకున్నాడు రా. అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడేరా ఖాళీగా ఉందని వేలెత్తి చూపించాడ్రా. వాడిని చంపితే నీకెందుకురా? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావురా? తప్పైపోయిందన్నా. నిజం చెప్పకు, మనీ విత్డ్రా చేసుకో. చేసుకుంటానన్నా. పోతే తీసుకోపోండి రా. చిన్నయ్య, ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా? అన్నాను కానీ ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. ముసలా కొడుకా, నీకెక్కువైందిరా. వద్దున్నే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇంకా ముసలు సరాడు 5 లక్షలు అంటుండు. ఆడాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీని పటాయించినాను, దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? 4 పీక్తే ఆడే ఏదో ఒకటి చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేమరా బాయ్. డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నీ కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిబెత్తరు బొంగేం కాదు, ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వక్. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్, పీసీ, చిట్టిగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో లేవురా, బరి పడుకో. లేవు బే, ఇంతట్లో కూడా కొడుకురు నేరా. లేవు బే. ఇంకా 2 లక్షలు కావాలి. లేవురా, అన్న చుట్టాలకు పని ఖతం చేయాలి. లేవు బే, రే లేవు బే. లేవురా, రే లేవురా. రే లేవురా. ఈ టైంలో ఏట్రా మీ గోలా? నీ అయ్యా, నీ శాల్తీకి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉంది రా బాయ్? నీకంటే నేనే బెస్ట్ రా. చిన్న స్పీకర్, జబర్దస్త్ సౌండ్, ఎట్లున్నది?